హలో ఫ్రెండ్స్, మీరు హెల్తీ ఫుడ్ తినాలనుకుంటున్నారా? సో నార్మల్ చపాతీ కాకుండా పాలక్ చపాతీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కటర్లో పాలకూరని మంచిగా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. అండ్ ఇంకా కొంచెం పుదీనా వేసుకోవాలి. కావాలంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. జింజర్ కొంచెం, గార్లిక్ కొంచెం, అండ్ ఒక మిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కాకుండా ఒక మిర్చి అయితే సరిపోద్ది, లేదంటే మళ్ళీ స్పైసీ అయిపోద్ది. అండ్ ఇంకా ఇలాంటి కటర్ లేకపోతే కావాలంటే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇది మిక్సీలో ఎందుకు వేయట్లే అంటే మరీ కంప్లీట్గా పేస్ట్ అయిపోద్ది. సో అలా కాకుండా ఇది పేస్ట్ కాకుండా మంచి చిన్న చిన్నగా పీసెస్లో కట్ అవుతుంది అనమాట. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇలా తింటే. అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఎందుకు వేస్తున్నా అంటే అది మంచిగా మిక్స్ అయిపోద్ది. ఇంకొంచెం ఆటా దాంట్లో మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. ఇంకా వాటర్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెల్లమెల్ల కలుపుతూ ఒక ముద్ద చేసుకోవాలి. ఈ చపాతీ అయితే హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇంత స్మూత్గా రావాలన్నమాట. అలా వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. లాస్ట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక కవర్లో పెట్టాలి. ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇలా చపాతీ చేసుకోవాలి. కొంచెం పిండి వేస్తూ ఉల్టా పల్టా వేస్తూ చేయాలి. కంప్లీట్గా పిండి వేస్తే ఏంటంటే స్మూత్గా వస్తుంది అనమాట చేయడానికి. సో ఈ చపాతీని మనం చాలా కర్రీస్తో తినొచ్చు. ఎలా అంటే క్యాలీఫ్లవర్తో తినొచ్చు, పాలకూరతో తినొచ్చు, లేదంటే పప్పుతో, చికెన్తో, మటన్తో. సో కర్రీ ఎలాంటి కర్రీతో అయినా తినొచ్చు. ఇన్ కేస్ కర్రీ కాకుండా నార్మల్గా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేయట్లే, కావాలంటే మీరు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. అంటే డైట్ అని సో ఆయిల్ తగ్గించా అనమాట. సో చపాతీ ఇలా తయారవుతుంది అనమాట. ఇదైతే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఉత్తి చపాతీ తిన్నా కూడా బాగుంటుంది. ఇక్కడ మేమైతే క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.